ఒక రాయల్ పీకాక్‌ని, అడ్వాన్స్డ్ పీకాక్‌ని మనం ఈరోజు చాలా ఈజీగా తయారు చేద్దాం. మనం ఆల్రెడీ నిన్న వీడియోలో స్మాల్ పీకాక్ ఎలా చేయాలో చూసాం కదండీ! ఈరోజు ఈ ఓవర్ గ్రౌండ్ జేడ్‌తో బుషీ జేడ్‌ని ఒక రాయల్ పీకాక్ లాగా 5 మినిట్స్‌లో మనం మార్చేయడం ఎట్లాగో చూద్దాం. మీరు ఎలాంటి ప్లాంట్ తీసుకున్నా పర్లేదు. బట్ దీన్ని చూస్తే మీకు చూడండి వెనకాల ఎక్కువ కొమ్మలున్నాయి కాబట్టి ఇది మనకి ఈజీగా ఉంటుందనమాట. బట్ ఏ జేడ్ ప్లాంట్‌నైనా మీరు ఈజీగా ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. ఈ వైర్ వచ్చి టెలిఫోన్ వైర్‌లో ఉంటుందండి. ఇది మనం ఎట్లా మౌల్డ్ చేస్తే, ఎట్లా ఫోల్డ్ చేస్తే ఆ షేప్‌లోకి వస్తుందనమాట. మీరు ఈ వైరే తీసుకోవాలని లేదు. ఎలాంటి వైర్ అయినా తీసుకోవచ్చు. బట్ థ్రెడ్ వద్దు. సో, ఫస్ట్‌లో మీరు ఒక కొమ్మనే తీసుకుంటారో, 2 స్టెమ్‌లు తీసుకుంటారో, 3 స్టెమ్‌లు తీసుకుంటారో మీ ఇష్టం. వాటన్నిటిని కలిపి ఒక్కసారి మనకి పీకాక్ నెక్ వచ్చేలాగా, పీకాక్ నెక్ ఇలా పొడవుగా ఉంటుంది కదండీ! సో, అలా రావాలి అంటే 2, 3 కలిపేసి మొత్తం వైర్ చుట్టేయండి. ఎక్కువ వైర్ చుట్టొద్దండి. చుడితే మొక్క పాడైపోతది. తక్కువ వైర్ చుట్టినా సరే షేప్ వస్తుంది. సరే ఇప్పుడు నెక్ పార్ట్ అయిపోయింది. వెనకాల తోక పార్ట్ మనకు తెలిసిందే. కానీ మధ్యలో 2 కొమ్మలు చూసారా ఎక్స్‌ట్రా ఉండిపోయాయి. కనిపిస్తున్నాయి అటు ఇటు పట్టుకున్నాను. అదొకటి. నెక్స్ట్ ఇటువైపు కూడా ఉన్నాయి కదా ఎక్స్‌ట్రా పార్ట్స్. ఇవి కూడా. వీటిని మీరు ఏం చేస్తారంటే దాని వీపులాగా అనమాట. మనకిలా మూపురంలాగా ఉంటుంది కదా! మన నెమలికి నెక్‌కి అలాగే పించానికి మధ్యలో పార్ట్ ఉంటుంది గదా! సో, దానికోసం వీటిని మనం మోల్డ్ చేయొచ్చు. సో, దీనికి వైర్‌ని చుట్టేటప్పుడు మాత్రం మనం నెక్‌కి చుట్టినట్టుగా కొమ్మలన్నిటిని కూడా చుట్టేయొద్దు. కొమ్మల పక్కన నుంచి చుట్టండి. ఎందుకంటే దాని వీపులాగా రావాలి, పరుచుకోవాలి కాబట్టి మీరు మొత్తం చుట్టేసారనుకోండి సన్నగా అయిపోతది. సో, కొమ్మల పక్కన నుంచి జాగ్రత్తగా మడుచుకొని ఆ కొమ్మ ఇటువైపుకి, ఈ కొమ్మ అటువైపుకి మడత పెట్టేసామనుకోండి దాని వీపు పార్ట్ అనేది తయారైపోతుంది. మొక్క ఎలా ఉన్నా సరే మనం ఇట్లాగ మోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మీరొకసారి ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి నెక్ గనక చేసేసారంటే మిగతా తోక పార్ట్ కాకుండా మిగిలిన దాన్ని మొత్తం మనం వీపులాగా మోల్డ్ చేసేయొచ్చు. ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసేయొచ్చు. అంటే మీకు ఇంకా ఎక్స్‌ట్రా కొమ్మలున్నాయి అనుకుంటే వాటిని మనం కట్ చేసేసుకుంటూ ఉండొచ్చన్నమాట. కట్ చేసేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ నెక్ పార్ట్‌కి, వీపు పార్ట్‌కి గ్యాప్ వచ్చింది గదండీ! సో, ఆ గ్యాప్ రాకుండా మనం ఏం చేద్దామంటే ఆ రెండిటిని కలిపేసి వైర్‌తో అయితే చుట్టేయండి రెండిట్లో నుంచి. ఎక్కువ వైర్ వాడొద్దు. ఎక్కువ వైర్ వాడితే మొక్క పాడవుతుందనమాట. సో, అందులో నుంచి తీసి ఆ కొమ్మలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయి కదా! వాటిలోంచి తలకి కట్టేసామనుకోండి ఆ 2 దగ్గరికయిపోతాయి. ఇప్పుడు ఇదంతా పించమనుకోండి. పించంలాగే తయారవుతుంది. అయితే మనకి ఇందులో 3 కొమ్మల్లాగా ఉన్నాయి. ఫ్రంట్ ఒక కొమ్మ గూడా ఉంది. కావాలంటే దాన్ని మనం అట్లాగే వదిలేసేయొచ్చు. కొంతమందయితే ఒక్కొక్క చిన్న స్టెమ్‌కి మళ్ళీ ఒక్కొక్క వైర్‌ని చుట్టి ఆ తోకలు విడివిడిగా పెడతారనమాట. అంత కష్టం అనుకోవసరం లేదు. మీ దగ్గర ఇంక లాస్ట్‌లో తోకకి ఎన్ని కొమ్మలైతే మిగిలాయో అవన్నీ కలిపేసి మొత్తం అన్ని ఈ మధ్యలో వచ్చింది కదా! దాన్ని కూడా వెనక్కి పెట్టేయొచ్చు. మొత్తం అన్నీ కలిపేసి ఒకసారి కింద ఒక నాట్‌లాగా వేసేయండి. ఈ వైర్ అయితే ఇందాక నేను చూపించిన టెలిఫోన్ వైర్ లాంటిది కాదు. ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. కింద కొమ్మలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి వాటిని ఆపాలి అంటే ఇట్లాంటి వైర్ అయితేనే ఆగుతుంది. సో, దాన్నైతే కంప్లీట్‌గా చుట్టేసాను. ఈ తోకకు మాత్రం అట్లా చుట్టేయద్దు. నేను చూపించాను కదా! ఎందుకంటే పించి మెల్లగా ఊగుతూ ఉంటే బావుంటుంది. అందుకని దాన్ని మొత్తం అయితే చుట్టొద్దు. కింద పార్ట్ ఒకటే మనం టై చేసుకుంటే సరిపోతుంది. అలాగే వీపుకి, తోకకి మధ్యలో కూడా గ్యాప్ లేకుండా ఉండేలాగా అయ్యో! ఇక్కడ చూసారా? నేను ఎక్కువ వంచేయడం వల్ల పైన విరిగిపోయింది. సో, మనం జాగ్రత్తగా ఉండకపోతే అట్లా విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, స్ట్రాంగ్‌గా ఉన్న స్టెమ్స్‌లో నుంచి వైర్ తీసుకొని, ఆ తోక పార్ట్‌ని, వీపు పార్ట్‌ని కూడా గట్టిగా కలిపేసి టై చేయండి. ఎందుకంటే, తోకని ఇట్లా వెనక్కి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. అంటే కొంచెం విప్పకుండా ఉంటే ఎలా ఉంటుంది తోక, అట్లా వదిలేస్తూ ఉంటారు. అలా అయినా బాగానే ఉంటుంది. కానీ తోక పైకుంటేనే ఎక్కువ అందం. అంటే పీకాక్ షేప్ అనేది వస్తుందనమాట. సో, దానికోసం గనక మనం కలిపేసి కట్టేసామంటే పైకొస్తుంది. ఇప్పుడు మీరు ఎలా కావాలో అట్లాగా దాన్ని షేప్ చేసుకోవడమే. ఆల్రెడీ మనం వైర్ చుట్టేసాం కాబట్టి, మీకు ఎలా కావాలంటే అలా అది మోల్డ్ అవుతుంది. సో, తలపాటని అట్లాగే పొట్ట దగ్గర గూడా మనం ఇట్లా విప్పినట్టుగా చేసాం కదా! పరిచినట్టుగా చేస్తే అట్లాగే వీపు భాగం అవుతుంది. మీకు ఎక్కడైనా ఎక్స్‌ట్రాస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వైర్‌ని యూ షేప్‌లో చేసుకొని దాన్ని గుచ్చేసేయండి. సేఫ్టీ పిన్‌లాగా మనం తలలో పెట్టుకుంటాం గదా! ఆ పిన్‌లాగా గుచ్చేస్తే సరిపోతుంది. ఈ తోకలైతే ఏంటంటే వీటికి మాత్రం ఏం చుట్టొద్దు. అట్లా వదిలేసేయండి. అంటే వాటికి చుట్టేస్తూ ఉంటారు. అలా ఏం చుట్టొద్దు. వాటిని అట్లా వదిలేస్తేనే మనకి అందంగా ఉంటుంది. అయితే కింద నాకు కొన్ని వేలాడిపోతున్నాయి కదా! వాటిని మాత్రం సెక్యూర్ చేశాను అంతే. కొన్ని రోజులయ్యాక విప్పేయొచ్చని. సో, అంతా అయిన తర్వాత మీరేం చేయాలంటే ట్రిమ్ చేసేయడమే ఇప్పుడు. మీకు ఎక్స్‌ట్రాస్ ఏమైతే అనిపిచ్చాయో ఆ ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేయండి. ఇదిగో చెప్పాను గదా! ఇవి కిందకి మరీ వేలాడుతున్నాయని చెప్పేసి అంటే కట్ చేసేస్తే బుషీగా ఉండదు. అందుకని ఏం చేశానంటే ఒక్కసారి నాట్ చేస్తున్నానంతే. కొన్ని రోజులయ్యాకైతే నేను దాన్ని విప్పేస్తాను.
అప్పుడు ఇంకా పింఛం మనకి తోక ఇంకా బుషీగా ఉన్నట్టుగా, వెడల్పుగా ఉన్నట్టుగా వస్తుందనమాట. సో, ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసుకోవడమే. నేను పక్కకు ఒరిగిపోకుండా అక్కడ కొమ్మ కూడా విరిగిపోయింది కదా! ఒక చిన్న కర్ర అడ్డు పెట్టాను. అట్లా మీకేదైనా కావాలి అంటే కొన్ని సపోర్ట్ పెడుతూ ఉండొచ్చు. సపోర్ట్ పెడితే ఏమవుతుందంటే నిలబడుతుంది. కొన్ని రోజులకి ఇంకా మన సపోర్ట్ తీసేసినా కూడా అది అట్లాగే ఉంటుందనమాట. సో, ఫస్ట్‌లో ఎలాంటి షేప్ వచ్చినా పర్లేదండి. ఉండే కొద్దీ మనం ట్రిమ్ చేస్తూ ఉంటే ఇంకా అందంగా తయారవుతుంది. 2 మంత్స్ తర్వాత నేను ఖచ్చితంగా మీకు దీన్ని ట్రిమ్ చేసి చూపిస్తాను షేప్ ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇది కాకుండా మన ఛానల్‌లో ఇన్‌స్టాంట్‌గా జేడ్ ప్లాంట్ బుషీగా ఎలా చేసుకోవాలి, మినీ ట్రీ అండ్ నెస్ట్ టాపరీ అంటే నెస్ట్ షేప్డ్ బర్డ్స్‌తో అనమాట. అండ్ హార్ట్ టాపరీ ఇవన్నీ గూడా ఉన్నాయండి. ఇవి మీరు చేయాలి అనుకుంటే మన ఛానల్‌లో అన్ని వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి మీరు వెళ్ళి చూసి ఈ జేడ్ టాపరీస్‌లో ఏదైనా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో మన కామెంట్స్‌లో చెప్పండి. అండ్ జేడ్ ప్లాంట్ కోసం కేర్ అండ్ టిప్స్ కావాలి అంటే కనుక మన ఛానల్‌లో ఫుల్ ప్లే లిస్టే ఉందండి జేడ్ కోసం. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. సీ యూ సూన్. బాయ్.